నిజంగా ఒక కొత్త మొక్కను పరిచయం చేస్తున్నానండి. కొత్త మొక్క అని అన్నానంటే, మనకి ఇక్కడ లోకల్‌గా దొరికే ప్లాంట్స్‌లో ఇది చాలా రేర్ వెరైటీ అనమాట. హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రసన్న. వెల్కమ్ టు షేరింగ్ థాట్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు నిజంగా ఒక కొత్త మొక్కను పరిచయం చేస్తున్నానండి. కొత్త మొక్క అని అన్నానంటే, మనకి ఇక్కడ లోకల్‌గా దొరికే ప్లాంట్స్‌లో ఇది చాలా రేర్ వెరైటీ అనమాట. చాలా అరుదుగా దొరికే ఈ ప్లాంట్ గురించి, దాని పేరు గురించి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకునే ముందు, ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఈ వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల ఆ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి. చూస్తున్నారు కదండి, ఈ ప్లాంట్ పేరు మెక్సికన్ క్లెరోడాండ్రమ్. ఈ ప్లాంట్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ప్లాంట్ పేరు మెక్సికన్ క్లెరోడాండ్రమ్ అండి. ఈ ప్లాంట్ మెయిన్ అట్రాక్షన్ దీని లీవ్స్ అనమాట. చాలా పెద్ద పెద్ద సైజులో మనకి మల్బరీ లీవ్స్ షేప్లో ఉన్న ఈ ఆకు మనకి డార్క్ గ్రీన్ కలర్లో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందండి. ఇక ఈ బంచ్ విషయానికి వచ్చేటప్పటికి ఇది బేబీ పింక్ కలర్లో పైన కిందంతా కూడా మనకి మెరూన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా మనకి క్లెరోడాండ్రమ్ అనేటప్పటికి చైన్ ఆఫ్ గ్లోరీయే మనకి గుర్తొస్తూ ఉంటుంది కదండి. చైన్ ఆఫ్ గ్లోరీ అంటే మనకి క్లెరోడాండ్రమ్ ప్లాంట్ అనమాట. అది మనకి ఒక సన్నటి తీగలాగా వచ్చి దానికి ఫ్లవర్స్ వేలాడుతుంటాయి కదండి. డ్రీమ్ క్యాచెస్ ఫ్లవర్స్ అని అంటారు కదా, ఆ ప్లాంట్ అటువంటిదే సేమ్ ఇదనమాట. దీనికి కూడా దానిలాగానే ప్రాపగేషన్ ఉంటుందండి. అంటే మనం దీన్ని స్టెమ్స్ ద్వారా అన్నా ప్రాపగేట్ చేసుకోవచ్చు, లేదా సైడ్ నుంచి వచ్చే బేబీ ప్లాంట్స్ ద్వారా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అయితే బేబీ ప్లాంట్స్ మనకి రావాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి? జనరల్గా కొంచెం పెద్దగా వెడల్పుగా ఉన్న కంటైనర్ని సెలెక్ట్ చేసుకుని దానిలో ఈ ప్లాంట్ని మనం వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడు సైడ్ నుంచి బేబీ ప్లాంట్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కదండి. ఇప్పుడు దీని కేర్ గురించి చెప్తానండి. దీనికి వాటరింగ్ అన్నది చాలా రెగ్యులర్గా జరుగుతూ ఉండాలన్నమాట. మనం పొద్దున్న సాయంత్రం కూడా వాటర్ వేసినా సరే ఈ ప్లాంట్ ఎక్కువగా అనుకోదు. అంత ఎక్కువ వాటర్ దీనికి అవసరం అవుతుంది. అంటే మనం ఈ ప్లాంట్ పెట్టినప్పుడు ఆ పాట్ కింద మనం ఒక ట్రేని పెట్టుకున్నాం అనుకోండి, ఆ ట్రేలో వాటర్ వేసినట్లయితే దానికి కావాల్సిన వాటర్ అన్నది తీసుకుంటూ ఉంటుంది. ఇంత మంచి ప్లాంట్ని ఎవ్వరూ మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతో మన బృందావన్ గార్డెన్స్ వాళ్ళు ఇప్పుడు నెక్లెస్ రోడ్లో జరుగుతున్న 15th గ్రాండ్ మేళాలో మనకి ఈ ప్లాంట్స్ని అవైలబుల్గా ఉంచారండి. ఏ బ్లాక్లో 40 to 43 స్టాల్స్లో బృందావన్ గార్డెన్స్ వాళ్ళు మనకి స్టాల్స్ వేస్తున్నారనమాట. అక్కడ అన్ని రకాల ప్లాంట్స్ నుండి ఇండోర్ అవుట్డోర్ ఫ్లవరింగ్ అన్ని ప్లాంట్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక మర్చిపోకండి, ఫస్ట్ నుంచి 5th వరకు జరిగే గ్రాండ్ నర్సరీ మేళాలో మనకి బృందావన్ గార్డెన్స్ వాళ్ళు ఏ బ్లాక్లో 40 to 43 స్టాల్స్లో మనకి ఈ మొక్కలను అయితే అరేంజ్ చేస్తున్నారండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక తప్పకుండా మీరు అక్కడికి వచ్చి ప్లాంట్స్ని తీసుకోండి. ఇక ఈ ప్లాంట్కి మెన్యూర్ విషయానికి వచ్చేటప్పటికి మనం జనరల్గా రెగ్యులర్గా ఇచ్చే వాటర్లో 15 డేస్కి ఒకసారి ఎప్సమ్ సాల్ట్ని ఒక హాఫ్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ని మిక్స్ చేసి ఈ ప్లాంట్ వాటరింగ్ చేసేటప్పుడు వాటిలో కలపాలన్నమాట. అలా వేయడం వల్ల ప్లాంట్ ఎప్పుడూ కూడా గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. దీనికి వచ్చి ఈ గ్రీన్ కలర్ ఉంది కదండి, ఈ గ్రీన్ కలర్ని మనం మారకుండా చూసుకోవడం మన బాధ్యత అనమాట. అంటే మనం రెగ్యులర్గా దీనికి ఎప్సమ్ సాల్ట్ అనేది ఇస్తూ ఉండాలి. అలాగే కౌడంగ్ మెన్యూర్ ఉంటుంది కదా, మనం చేసిన ఘనజీవామృతాన్ని ద్రవజీవామృతం కింద మార్చి దాన్ని వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి. 1:10 రేషియోలో అది డైల్యూట్ చేసి ఆ వాటర్ని మనం ఈ ప్లాంట్స్కి ఇస్తూ ఉండాలన్నమాట. ఫ్లవరింగ్ ప్లాంట్ అనేటప్పటికీ మనందరికీ తెలిసిన విషయమే కదా, దానికి కంపల్సరీ ఎండ ఉండాలి. మనం పార్షియల్గా అన్నా సరే సన్లైట్ తగులుతున్న ప్లేస్లో ఈ ప్లాంట్ని అరేంజ్ చేసుకోవాలి. మాకు బాల్కనీలోకి కొంచెం ఎండ వస్తుందండి అనుకున్న వాళ్ళైనా సరే ఈ ప్లాంట్ని పెట్టుకోవచ్చు. కానీ ఇండోర్ పర్పస్కి అయితే మాత్రం ఈ ప్లాంట్స్ని తీసుకోకూడదండి. ఇక దీని మెయిన్ అట్రాక్షన్ వచ్చేటప్పటికి ఈ లీవ్స్ అని చెప్పాను కదా, మనకి ఈ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత మనం టిప్స్ని కట్ చేసినట్లయితే ఈ లీఫ్ మధ్యలోంచి మనకి స్టెమ్స్ అయితే వస్తూ ఉంటాయండి. అలా వచ్చిన చిన్న చిన్న స్టెమ్స్ని కూడా మనం ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. అయితే ఆ విధంగా ప్రాపగేట్ చేసుకోవాలంటే
దానికి బాగా వెట్‌గా ఉన్న సాయిల్ అవసరమవుతుంది. అంటే శాండ్‌లో అయినా సరే మనం దీన్ని ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా దీన్ని మనం సర్వైవ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ లీవ్స్ మనకి చాలా పెద్ద పెద్ద సైజులో మల్బరీ లీవ్స్ లాగా కనిపిస్తున్నాయి కదండి. ఈ ప్లాంట్కి ఈ లీవ్స్ మెయిన్ అట్రాక్షన్ అనమాట. ఈ లీవ్స్ మనకి డార్క్ గ్రీన్ కలర్లో ఉండడం వల్ల ఈ పింక్ అలాగే మెరూన్ షేడ్లో ఉన్న ఈ ఫ్లవరింగ్ మనకి మెయిన్ అట్రాక్షన్గా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత మనకి ఒక్క మంత్ వరకు కూడా ఫ్లవరింగ్ అలాగే ఉంటుందండి. అంటే బడ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2 నెలల వరకు కూడా మనకి ఈ ఫ్లవరింగ్ అనేది ఉంటుందన్నమాట. బడ్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2 నెలలకి ఇది ఫుల్ బ్లూమింగ్ అయితే మనకి వచ్చేస్తుంది. ఇదండి మన మెక్సికన్ క్లెరోడాండ్రమ్ ప్లాంట్ గురించిన విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అలాగే రేపు జరగబోయే నర్సరీ మేళాలో పార్టిసిపేట్ చేయండి. మీకు కావాల్సిన ప్లాంట్స్ని తీసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్లాంట్ మీకు నచ్చిందా లేదా అన్న విషయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి.